శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు 30 రోజుల పాటు రవిగ్రహ సంచారం అనేది జరుగుతుందన్నమాట. రవిగ్రహ సంచారం ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రవి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది జీవితంలో అనేది తెలుసుకోవాలి. సూర్యారాధన అనేది చాలా విశిష్టమైనది. సూర్యుడు కొన్ని స్థానాల్లో అత్యధికంగా యోగించేటువంటి గ్రహం అన్నమాట. అంటే గోచారం అనేది సపరేట్గా ఉంటుంది. అలాగే స్వజాతకంలో గురించి కూడా కొన్ని వీడియోస్ నేను చేయటం జరుగుతుంది. శుక్రమహర్దశ గురించి చేస్తున్నాం అన్నమాట ప్రజెంట్. అది కూడా వీడియోస్ తొందరలో రాబోతున్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే రవి 0.58 డిగ్రీస్ పర్ డే అన్నమాట. అంటే 0.58 డిగ్రీస్ తన యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సంచార రీత్యా ఒక రాశిలో తన యొక్క ప్రభావం, ఒక ప్రయాణం అనేది 30 రోజుల పాటు గడుస్తూ ఉంటుంది. అంటే రవి ఎంత క్రమశిక్షణతో కలిగినటువంటి గ్రహమో మనం చెప్పుకోవచ్చు. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అంటే సూర్యుడి యొక్క ప్రభావం అనేది జీవితంలో అధికంగా ఉంటే వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు, సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మార్చి 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 14వ తారీఖు వరకు రవిగ్రహ సంచారం ఎవరికి బాగా అనుకూలిస్తుంది అనేది చూద్దాం. గురువు మేషంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు, బుధుడు, శని మనం చూసినట్లయితే కుంభంలో ఉన్నారు. రాహువు, బుధుడు మీనంలో ఉన్నాడు అన్నమాట. కుజుడు ఈ యొక్క మార్చి 15వ తారీఖున కుజగ్రహ మార్పు అనేది జరిగింది. దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు రవి యొక్క మార్పు అనేది మార్చి 14 జరుగుతున్నది. మార్చి 14న కుంభ సంక్రమణం జరిగింది. కుంభ సంక్రమణం వచ్చేటప్పటికి ఫిబ్రవరి 13వ తారీఖు జరిగిందన్నమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి మార్చి 14 కరెక్ట్గా 30 రోజుల తర్వాత రవి యొక్క మార్పు అనేది మీనంలోకి జరుగుతున్నది. ఇది ఈ యొక్క ప్రభావ రీత్యా కుజుడు యొక్క మార్పు కూడా జరుగుతున్నది. ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. అదేవిధంగా ఎవరికి బాగా యోగిస్తున్నది, ఏ యొక్క రాశుల వారికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనేది చెప్తాను. దాని ప్రకారంగా వచ్చేటప్పటికి మిగతా రాశుల వారికి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ అనేది ఎలా ఉంటాయి అనేది చెప్తాను. రవి కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి నేను మెయిన్గా కాన్సన్ట్రేటివ్గా వృషభం, మిథునం, తుల, మకర రాశుల వారికి ఎవరికైతే రవిగ్రహ మార్పు అనేది బాగా యోగించబోతున్నదో వారిని కాన్సన్ట్రేటివ్గా చెప్పడం జరుగుతుంది. మిగతా రాశుల వారికి కొన్ని చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది తర్వాత చెప్తాను. అది కూడా చూసుకోవచ్చు చివరిలో. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి రెండో రాశి వచ్చేటప్పటికి మిథున రాశి వారు. మిథున రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాజ్యస్థానంలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ యొక్క మిథున రాశి వారికి మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు, రాజ్యస్థానంలో ఉన్నటువంటి భాగ్యస్థానంలోకి కుజుగ్రహ మార్పు, అదే రాజ్యస్థానంలోకి రవి యొక్క మార్పు అనేది మిథున రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ రావటం, ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి రీచ్ అవ్వగలుగుతారు అన్నమాట. అంటే చేస్తున్నటువంటి వృత్తి ఇక్కడ బాగాలేదు అంటే కొత్త చోటకు ఉద్యోగం అప్లికేషన్ వేసినా సరే వాళ్ళకి వెంబటనే ఉద్యోగం రావటం అనేది వాళ్ళ మానసిక సంతృప్తికి గల కారణంగా తయారవుతుంది. రవిగ్రహ సంచారం అనేది వీరికి ఈ మిథున రాశి వారికి మీనంలోకి ఎప్పుడైతే జరుగుతుందో ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి బాగా అనుకూలించే విధంగా ఉంది. ఇది వీరికి ఎంతో విధంగా చెప్పాలి అంటే చాలా వరకు చాలా పాజిటివ్ యాంగిల్ వైపు టర్న్ అవుతారు అన్నమాట. అంటే చేస్తున్నటువంటి వృత్తిలో వీరి మాటకి పేరు వస్తుందన్నమాట. అంటే వీరు చెప్పేటువంటి మాటకి ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి అనేది రాబోతున్నటువంటి కాలం వీరి వైపు మిథున రాశి వారి వైపు పాజిటివ్గా టర్న్ అవుతుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్స్లో కానీ లేకపోతే పొలిటికల్గా కానీ సినారియాలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాడికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. మిథున రాశి వారికి రవిగ్రహ సంచారం అనేది కెరియర్ పరంగా ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది అన్నమాట. అంటే ఒక నెల రోజుల పాటు దాని తర్వాత రవి తర్వాత మిథున రాశి వారికి తర్వాత రాబోతున్నటువంటి నెల రోజుల్లో కూడా తను రాబోతున్నటువంటి లాభస్థానంలోకి రవి మారబోతున్నాడు అన్నమాట. అంటే మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 నుంచి మే 14 కూడా ఈ యొక్క రాశి వారికి మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలోకి రవి మార్పు అనేది జరగబోతుంది. రాబోయే 2 monthsలో మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. అది వృత్తిపరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా వీరు చేసేటువంటి ఎత్తుగడలకు ఎదుటి వారికి చిత్తవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మీరు పనిచేస్తున్నటువంటి వారు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో పనిచేయగలుగుతారు. మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫార్మాస్యూటికల్ రంగంలో కానీ ఎలక్ట్రానికల్ రంగం మీడియా రంగంలో కానీ ఉన్నటువంటి వారికి మంచి పేరు రాగలుగుతుంది.
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ఎందుకంటే రవి చాలా అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నందువలన ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. ఎందుకంటే భాగ్యస్థానంలో వీరికి కుజగ్రహ సంచారం ఉంది, అదేవిధంగా శని కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చేసుకున్నట్లయితే ఇక రాశివారు, మిథున రాశి వారికి సక్సెస్ అనేది ఈ నెల రోజుల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు కూడా సాధించగలుగుతారు. అనుకున్న పని అవుతుందన్నమాట. అబ్స్ట్రక్షన్ లేకుండా వీరు ఏదైతే పని అనుకున్నారో వీళ్ళ మైండ్లో దాన్ని సాధించగలుగుతారు. మరి వీరందరితో పాటు వచ్చేటప్పటికి వీరికి ఈ యొక్క నెల రోజుల్లో కొద్దిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు వీళ్ళ ఆఫీస్లో కానీ లేకపోతే సంఘంలో ఉన్న వారితో పాటు వీరికి పరిచయాలు ఏర్పడతాయన్నమాట. ఆ పరిచయాలు వీరికి చాలా లాభదాయకంగా ఉంటాయి. కొత్త సంబంధ బాంధవ్యాలు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళటానికి అనుకూలమైనటువంటి కాలంగా కూడా మిథున రాశి వారికి మంచి యోగ్యకారకంగా ఉందన్నమాట. సో మరి అలాగే విద్యార్థులు వచ్చేటప్పటికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. పోటీ పరీక్షల కోసం, గ్రూప్స్ కోసం కానీ, ప్రిలిమ్స్ కోసం కానీ, ఎంసెట్ కానీ వీటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభస్థానంలో ఉన్నటువంటి గురువు, రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగ్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మిథున రాశి వారికి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంది. విద్యార్థులకి ఆ యొక్క దాని గురించి ప్రయత్నం చేస్తే సక్సెస్ పొందగలుగుతారు. నేను ఇప్పుడు 4 రాశులకే చెప్పాను, మిగతా రాశులకి ఎందుకు చెప్పలేదు అనేది నేను ఇప్పుడు వివరిస్తాను. మేషరాశికి 10వ స్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వడు, ధనక్షయకారకుడుగా మారతాడు అన్నమాట. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇస్తాడు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. మిథున రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు రవి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి చెప్పాలి అంటే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా కర్కాటక రాశి మనం చూసినట్లయితే మిథున రాశి తర్వాత కర్కాటక రాశి వారికి నేను ఎందుకు చెప్పలేదు అంటే, కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడుగా మారతాడు. అలాగే మోసపూరితమైనటువంటి మాటలకి మోసపోవటానికి కారకుడుగా కూడా తయారవుతాడు. కర్కాటక రాశి వారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే అష్టమంలో శనితో పాటు కుజుడు కలవబోతున్నాడు, భాగ్యస్థానంలో రవి కలవబోతున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారు జాగ్రత్త అనేది ఎక్కువగా ఉండాలి. ఈ 2 గ్రహాలు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. తదుపరి సింహరాశి వారికి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే అష్టమంలో రవి సంచారం అనేది అంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇవ్వదన్నమాట. ఎందుకంటే అష్టమంలో రవి సంచారం చేస్తున్నప్పుడు 7 అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో ఈ యొక్క స్థానాన్ని చూస్తాడన్నమాట. ఇది ధనక్షయకారకంగా మారుతుంది. ధనక్షయకారకం అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. అలాగే ఫైనాన్షియల్గా కూడా ఇష్యూస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కాబట్టి నేను సింహరాశి వారి గురించి ఎక్కువగా చెప్పలేదు. మరియు అదేవిధంగా మన తదుపరి రాశి మనం చూసినట్లయితే తదుపరి రాశి అనేటువంటిది కన్యారాశి వారికి కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉందన్నమాట. 90 డిగ్రీస్ యాంగిల్లో రవి యొక్క దృష్టి పడినప్పుడు ఈ యొక్క కన్యారాశి వారికి కుజుడు యోగ్యకారకుడు అయినప్పటికీ కూడా రవి యోగ్యకారకుడు కాదు. కాబట్టి ఎప్పుడైతే రవిగ్రహ దృష్టి పడినప్పుడు శరీరంలో అధికమైనటువంటి వేడి ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా కూడా మాట్లాడాలి ఈ యొక్క రాశివారు. తదుపరి రాశి మనం గమనించినట్లయితే తదుపరి రాశి అనేటువంటిది తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైనటువంటి స్థితిలోకి రవి రాబోతున్నాడు అన్నమాట. దాని గురించి నేను చెప్పడం జరిగింది. అలాగే వృశ్చిక రాశి వారి గురించి ఎందుకు చెప్పలేదంటే పంచమంలోకి వచ్చినటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వడు, ధనక్షయకారకుడిగా మారుతాడు. అదేవిధంగా ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలోకి వస్తున్నటువంటి రవి వల్ల వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యాన్ని కొత్తగా ఇల్లు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇల్లు. తదుపరి రాశి మనకు గమనించినట్లయితే రాశి వచ్చే మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు, అందుకని ఇది మకర రాశి గురించి చెప్పాను. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఇది రాశి వారికి ధనస్థానంలో ఉన్న రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు, అందుకనే కుంభరాశి గురించి నేను చెప్పలేదు. తదుపరి మీనరాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వట్లేదు, కాబట్టి అందుకనే నేను మీనరాశి గురించి కూడా చెప్పలేదు. సో ఈ యొక్క రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఎవరి గురించి అయితే నేను చెప్పలేదు, వారికి వచ్చేటప్పటికి అంతగా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారంటే ఎవరికైతే రవి అనుకూలత కావాలనుకుంటున్నారో వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యగ్రహ ఆరాధన చేయడం అనేది ముఖ్యం.
సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు అనమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.